ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధ స్తూపం, ఖమ్మంలోని 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కిల్లా, భద్రాద్రి సీతారామచంద్రస్వామి భక్తుడు, నేలకొండపల్లి గ్రామానికి చెందిన భక్త రామదాసు పుట్టిన నేల తదితర చారిత్రక ఆనవాళ్లు ఉన్న ప్రదేశాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి ఖమ్మం జిల్లాను టూరిజం హబ్గా రూపుదిద్దుతామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్త రామదాసు ధ్యాన మందిరం అద్భుతమైన రీతిలో అందంగా నిర్మించుకున్నామని అన్నారు. అనేక మంది ఈ నియోజకవర్గ ప్రముఖులు వచ్చారు. వారితో పాటు స్థానిక ప్రముఖులు, చిన్నారి బాలబాలికలు, కళలో ప్రదర్శించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలు, మీడియా మిత్రులు అందరికీ శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఉడతా భక్తిగా ఈనాడు నా చేతుల మీదుగా రామదాసు గారు పుట్టిన స్థలములో ఒక అద్భుతమైన మండపాన్ని, మందిరాన్ని, ఒక
కార్యక్రమాన్ని నా చేతుల మీద ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. సుమారు 3 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆనాడి రామదాసు గారు శ్రీరామచంద్రులకి సీతమ్మ వారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు, అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా ప్రశాంతమైన మనసుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అధికారి గారు రిటైర్ అయినా వారి కృషి తప్పకుండా మనం అభినందించుకోవాలి. అంతేకాదు, 4 రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు, టూరిజం శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఎంపీ గారు, కార్పొరేషన్ చైర్మన్లు, నేను బౌద్ధ స్తూపాన్ని పరిశీలించి ఇక్కడ ఈ ప్రపంచంలోనే 4-5 పెద్ద బౌద్ధ స్తూపాలుంటే అందుట్లో మన నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధ స్తూపం 3వ స్థానమో 4వ స్థానంలోనో ఉంటుంది. దానికి మనం గర్వపడాలి. దాన్నే కాకుండా భక్త రామదాస్ గారికి సంబంధించిన ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా నా సహచర మంత్రులతో పాటు ముఖ్యులందరం పర్యటించాం. టూరిజం ప్లేసుల్లో ఈ 2 ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇంతకుముందే కమిటీ సభ్యులు కొన్ని కోరికలు కోరారు. ఒకటేనన్నా అని చెప్పి కనీసం ఒక 6-7 కోరికలు కోరారు పెద్దాయన. దాంట్లో వారి స్వార్థం ఏమీ లే. ప్రజలకి ఈ భక్త రామదాస్ గారి చరిత్రని తెలియచేయటానికి వారి జన్మస్థలం నుంచే తెలియచేయాలన్నది వారి తాపత్రయమే తప్ప వ్యక్తిగతంగానో వారి కుటుంబం కోసమోనో ఏదో మంచి కోసం వారు అడగటంలా, వారి స్వార్థం కోసం అడగటంలా, మనందరి బాగు కోసం, మనందరి మంచి కోసం, ఆ భగవంతుడి దీవెనలు మన అందరి మీద ఉండటం కోసం ఆ వయసులో కూడా మోకాళ్ళు నొప్పులున్నా లెక్క పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో ఒక కృత నిశ్చయంతో వారు చేస్తున్నందుకు మరొక్కసారి వారిని వారి కమిటీ సభ్యుల్ని అభినందిస్తున్నా.